సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, డి దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ నిమిషంలో పనిచేస్తే సార్, నా భర్త లేడు, నా పిల్లలు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంత అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు కాలబెట్టింది సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమి లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడ, డబ్బులు ఇయ్యని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టినా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టారు సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా. ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్ కు రాసి కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ఐలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చెయ్యిరిగిపోయినాడు కూడా దాటిరాములు అనేటోడు నూకేసిపోతే అప్పుడు చెయ్యిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళా పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నరాకమన్నారు 3 రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ, సేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్తే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్. వాళ్ళు పెగ్గు పని చేస్తుండ్రు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండ్రు సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండ్రు. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్నం అయింది. ఏమన్నా అంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇదేమన్నా అంటే ఆయన దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్ కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుడు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి నేనేం పాపం చేసిండో మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్, నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటివో అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన డబ్బున. అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్స్లు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆయన చుట్టే, లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏందన్నా దానవ నాగేంద్ర తానిపోతే అన్నాళ్ళు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిడి నరసింగరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు. ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుండు సార్. కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్. ఫిలిం నగర్ 18-20 బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్. ఏం చేస్తలేడు సార్. ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతో మంది మొగడు చచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు, నాకు నల్ల వీకేసిండు, 2 కరెంటు మీటర్లు 2 సార్లు రాలబెట్టిండు, ఒక 10-20 సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు. స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగబట్టిరు. మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్. రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన. వచ్చిందనమాట, ఇంటికి వచ్చింది పోస్ట్. అమ్మా నువ్వు బిల్లింగ్ పర్మిషన్ తీసుకోండి సార్. గవర్నర్ గారు సార్ 5 మంది ఊరు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ నాకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చినప్పుడు అప్పుడు ఈ సంగతి చేసేస్తారు. నాకు ఇది అమ్మ ఎందుకు వచ్చినామంటే పోలీస్ స్టేషన్ కంటే ఇట్లా సంగతి అయినా నా తన డబ్బులు తీసుకొని నా ఇబ్బంది పెట్టుకుంటే అప్పటికప్పుడు వార్తనే ఉండే ఒక అమీర్పేట జూన్ ఉండే సార్. ఇవన్నీ లేవు ఆ రోజులలో. ఈ వార్త వస్తే ఈ యొక్క పేపర్ తీసుకొని ఆర్టీఓ లక్ష్మీ మేడం, నల్గొండ జిల్లా వెంకటేశ్వర ఎంఆర్ఓ, అశోక్ సార్ బిఆర్ వచ్చి నాకు స్థలం చూపించింది సార్. కొండ గుట్ట చూపించింది సార్. నాకు అయ్యా నాకు 20 నాకు జాతీయ